ఇంద్రకీలాద్రిపై భక్తజనం పోటెత్తారు. ఆషాఢమాసం చివరి ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి ఉదయం 6 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఘాట్ రోడ్, శ్రీ కనకదుర్గనగర్ మార్గాలు భక్తులతో నిండిపోయాయి. ఆషాఢ సారె బృందాలు చేరడంతో కొండపై పండుగ వాతావరణం వెల్లివిరిసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచి ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల దర్శన టికెట్లు నిలిపివేసి అన్ని క్యూ లైన్లను ఉచిత దర్శనాలకు మార్చారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను కూడా నిలిపివేశారు. ఎండ తీవ్రత కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లలోనే చల్లని తాగునీరు, మజ్జిగ అందించారు. ఆలయ ఈవో స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. చంటి బిడ్డలతో వచ్చిన తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. ఈ రోజు ముగిసే సమయానికి 1,00,000 మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. టికెట్స్ తీసుకొని రావాలండి.